నమస్తే అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు భూతరాకాసి. దీన్ని రాక్షస మొక్క అని కూడా పిలుస్తారు. మరుగుమందు తయారీలో ఇది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. చాలామంది వాళ్ళు ఏ మందు ఇస్తున్నారో తెలియక కొంతమంది మోసపోతుంటారు. మేము ఈ మరుగుమందును మీరు మంచు కొరకు మాత్రమే ఉపయోగించండి. ఈ మరుగుమందును భార్యాభర్తల మధ్య సమస్యలకి, ప్రేమించుకున్న వాళ్ళు దగ్గర కావటం కోసం, చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వాళ్ళు విడిపోయినప్పుడు తిరిగి వాళ్ళు కలవటం కొరకు ఈ మరుగుమందు ప్రయోగం అనేది చేస్తారండి. ఇది 2 విధాలుగా చేస్తారు. ఒక రకమేమో ఏదైనా తినే తాగే ఆహార పదార్థాల్లో కలిపేసి కడుపుకు పెట్టేది. ఇంకొక రకమేమో వాళ్ళు వేసుకునే బట్టలకు కానీ, చెప్పులకు కానీ, తలకు కానీ తగిలేటట్టు పూసేది. ఈ 2 విధాల మూలికల్ని మనము ఉపయోగిస్తారు. మీరు మీ భర్తతోనైనా, మీరు నమ్మిన వాళ్ళతోనైనా ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ మీకు గురువుగారి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మీకు పెట్టడానికి వీలు కాదు అనుకుంటే వాళ్ళ ఫోటో పేరు ద్వారా వశీకరణ కూడా చేస్తారండి. మీకు గనక ఈ విధమైన సమస్య ఉన్నట్లయితే స్క్రీన్ మీద గురువుగారిని ఒకసారి సంప్రదించండి. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు సలహాలు కూడా ఇస్తారు.